సార్ ఇప్పుడు భీమవరం విషయం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు డిఎస్పీ జయసూర్య మీద యాక్షన్ విచారణ చేపట్టాలా, అతని మీద అక్కడ ప్యాకెట్లకు సంబంధించినటువంటి నాకు ఫిర్యాదు వచ్చిందని చెప్పన్నారు. దానికి స్పందించి డిప్యూటీ స్పీకర్ గారు ప్యాకెట్ అనేది మా ఏరియాలో కామన్గా జరిగేదే, అతను చాలా గుడ్ ఆఫీసర్ అని చెప్పి ఆయన కితాబిస్తారు. ఏం సార్ నేను ఇది ఆల్రెడీ వీడియో వైరల్ అవుతుంది. అయితే ఏంటంటే నాకు కావాల్సిన రాజకీయాలకు స్పెషల్గా చెప్పాలి. గౌరవనీయులైన రఘురామకృష్ణరాజు గారికి నమస్కారం అండి. మీరు మొన్న ఎమ్మెల్యేగా గెలిచే వరకు కూడా, మీకు టికెట్ వచ్చే వరకు కూడా, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా మీరు ఎక్కడున్నారండి? ఒక మాట ఆలోచించండి. ఎక్కడున్నారు? వితౌట్ పవన్ కళ్యాణ్ సపోర్ట్, వితౌట్ చంద్రబాబు సపోర్టు మీరు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టారా? పెట్టగలిగారా? నీ నియోజకవర్గంలో పెట్టగలిగావా? ఆఖరి వరకు టికెట్ ఉందా? ఆఖరిలో కూడా ఎవరి ప్రమేయంతో మీకు టికెట్ వచ్చింది? మీరు అలా చేయొచ్చా? అలా మాట్లాడొచ్చా? అసెంబ్లీలో సాక్షాత్తు ఇదే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఏమని చెప్పారు? ఎవరు తప్పు చేసినా నేను క్షమించను. స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు, సీఎం గారు, ఈవెన్ మీ ఆల్సో, నేను తప్పు చేసిన నా మీద కూడా మీరు యాక్షన్ తీసుకోండి. నా జన సైనికులు, నా జనసేన ఎమ్మెల్యేలు తప్పు చేసిన, ఎంపీలు తప్పు చేసినా మీరు యాక్షన్ తీసుకోండి. ఆ విషయంలో మాత్రం క్రమశిక్షణ లేకపోతే కుదరదు అని చెప్పాడు. మరి అక్కడ ఆయన డిఎస్పీ గారు, ఆయన ఎవరు? జయసూర్య గారు, మా నాయుడు గారు. మాకు ఆయన అంటే అభిమానం. మాలో ఎంతో కష్టపడితే కానీ ఆ స్టేజ్కి రాలేదు. అయినప్పుడు కూడా అక్కడ జరిగే విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు అనాదిగా పేకాట గురించి, తప్పండి పేకాట అనేది, ఆ పేకాట వల్ల సర్వనాశనం అయిపోయాం మేము. మా పెద్ద పెద్ద క్లబ్బులు, 50 ఎకరం పొలం, ఆస్తులు, ట్రాక్టర్లు, బయలస్ ట్రాక్టర్లు, రైస్ మిల్లు అన్నీ పోగొట్టుకుని బెదవాడి చేరాం. మాకు తెలుసు ఆ ఆస్తులు. అందుకే దాని గురించి మేము స్పందించి మాట్లాడాం. ప్యాకెట్ అనేది ఆడుతున్నారు, కోడి పందాలు 3 ముక్కలు ఆడుతున్నారు, కాయరాజా కాయ ఆడుతున్నారు, రకరకాల గుండాట్లు ఆడుతున్నారు. ఇవన్నీ కూడా 3 రోజులు ఆ ఏరియాలో పర్మిషన్లు ఎవరు ఏం మాట్లాడలేకపోయారు అనాదిగా ఇప్పుడు వరకు కూడా. తర్వాత కూడా అది కంటిన్యూ చేస్తే ఎంతమంది పేద ప్రజలు, ఎన్ని కుటుంబాలు పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు పెళ్ళి చేయలేక ఆ పిల్ల ఈలోపు ఏదో తప్పు చేసి ఎన్ని సంవత్సరాలు నాశనం అయిపోయినాయి. ఎంతమంది ఏండ్రు దాగి చచ్చిపోతారు. ప్యాకెట్ అనేది కామన్ అనే మాట ఒక డిప్యూటీ స్పీకర్గా ఉండి మీరు మాట్లాడొచ్చాము. ఒక్కసారి ఆలోచించండి సార్, ఒక్కసారి ఆలోచించండి సార్. పేద ప్రజల కోసం మొన్న ఒక ఎమ్మెల్యే కూడా అదే మాట్లాడుతున్నాడు. అర్ధరాత్రి 10 గంటల దాకా పనిచేసాడు, 9 గంటల దాకా ఇంటికి వెళ్తున్నాడు. ఇంటికి వెళ్తుంటే తాగి ఒక 90 తాగి వెళ్తుంటే బైక్ ఆపేసి పట్టుకుంటున్నారు. 10,000 కట్టాల్సి వస్తుంది. అందుకే మేము సందులో బెల్ట్ షాప్ పెట్టాం. సందులో అక్కడ తీసుకుంటున్నాడు, ఇంటికి వెళ్ళి తాగిపోతున్నాడు అని ఒక ఎమ్మెల్యే మాట్లాడాడు. ఇది ఎంతవరకు సమంజసం అండి? 3,450 బెల్ట్ షాపులు ఆ రోజు తీసేశాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పి రాష్ట్రం అంతా పిచ్చి మందుని పారించి ఆయన ఒక రూపంలో దోచుకుంటున్నాడు, ఇప్పుడు ఒక రూపంలో. ప్రొఫెషన్ ఏమైపోతుంది అర్థం కావట్లేదండి అసలు. ఒక బ్రాందీ షాప్ రాజకమ్మలకు వచ్చిందంటే 50 లక్షలకు వచ్చింది, పర్వాలేదులే, ఒక 20 లక్షలు మిగులుతాయంటే లోపల 20% ఎమ్మెల్యే కట్టాలి, ట్యాక్స్ కట్టాల్సిందే. అసలు ఏంటండి ప్రతి ఎమ్మెల్యే ప్రజాసేవ? ట్యాక్స్ ప్రతి ఎమ్మెల్యేకి అదే పరిస్థితి అంటారా? 175 అందరి పరిస్థితి అలా ఉందండి. కొంతమంది బయటపడుతున్నారు, కొంతమంది బయటపడతలా. ఈ టైప్ అయితే ఎలాగండి? అక్కడ మళ్ళీ దొంగసారా, మళ్ళీ రకరకాలైన చీప్ లెక్కర్లు, కుటీర పరిశ్రమలాగా తయారు చేయటాలు. సరే, ఈ మధ్యకాలం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యం పెద్ద హల్చల్ అయింది, చాలామంది కూడా చనిపోవడం జరిగింది, కుటీర పరిశ్రమలు బయటపడ్డాయి. ఎలా స్పందిస్తారు టోటల్గా ఈ కల్తీ మద్యం సంబంధించి? కల్తీ మద్యం ఇప్పుడు మీరు ట్రాన్స్పోర్ట్లో కూడా చాలా అనుభవం ఉంది మీకు. ప్రజలు కష్టపడి పనిచేసినాడు ఎవడైనా కానీ నైట్ అయ్యేసరికి ఒక 90 వేసుకోకుండా ఇంటికి వెళ్ళండి. వాడికి క్రమశిక్షణ కలిగిన ఒక శ్రామికుడు 90 వేసుకుని వెళ్ళేవాడు. ఫుల్గా తాగి బార్ దగ్గర పడిపోయేటటువంటి శ్రామికులు కూడా ఉన్నారు. భార్య సగం రైతులుగా వెళ్ళి లేపుకొచ్చుకొని ఓ ముద్ద అన్నం పెట్టుకుని పడుకుంటారు. అది వేరండి. ఇక మందు అనేది 80%కి ఎడిట్ అయిపోయిందండి. ఈ మందు అనే దాని మీద బాగా ఇన్కమ్ ఉంది. దీన్ని మనం సద్వినియోగం చేసుకుందామని పొలిటికల్ లీడర్లు అందరూ కూడా దానికి వ్యాపారం. మీరు చూడండి, ఏ బ్రాందీ షాప్ వెనకాలన్నా రాజకీయ నాయకులు ఏందుందా? సారాని మీరు ప్రోత్సహించవచ్చు. అంటే ప్రత్యేకించి అడిగేది సంబంధించి సారాని మందుని అసలు పొలిటికల్ లీడర్లు ప్రోత్సహించవచ్చా? సరే ప్రోత్సహించారు, 50 కోట్లు, 1 కోటి రూపాయలు, 2 కోట్లు పెట్టి షాపులు తీసుకుంటున్నారు.
మీరు ఒరిజినల్ మందు అమ్ముకోండి, క్వాలిటీ ఉంది. క్వాలిటీ మందు ఇవ్వండి. కావాలంటే 10 రూపాయలు ఎక్కువ అమ్ముకోండి. ఈ దొంగసారాలు, దొంగ మద్యాలు, ఇవన్నీ కూడా తయారు చేసిన మద్యాలు చూడండి. అడ్డ రోడ్లో ఏంటి, అక్కడేంటి రాయలసీమలో మొలకల చెరువు పరిస్థితి. టీడీపీ సంబంధించినటువంటి అభ్యర్థి జయచంద్ర రెడ్డి. ఎవరైనా కానీ, నాట్ ఓన్లీ టీడీపీ, నాట్ ఓన్లీ జనసేన, లేదా ఇంకోటి సార్, ఎవరైనా కానీ అది తప్పు. పేద ప్రజల్ని నిలువున మీరు హత్య చేస్తున్నారు అంతే. అలాంటివి మాత్రం నిర్మోహమాటంగా అరికట్టాలి. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి మరి ఎప్పుడు స్పందిస్తాడు కానీ స్పందించి యాక్షన్ తీసుకోవాలి. చాలా విషయాల్లో పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చినప్పుడు కూడా ఆయన కొంచెం సంశయంతో మనం ఏదన్నా యాక్షన్ తీసుకుంటే కూటమి చీలుద్దేమో, పేద ప్రజలకు అన్యాయం జరుగుద్దేమో అనే ఆలోచన కూడా పవన్ ఆయన కళ్యాణ్. స్పందించకపోతే జనాల మరణాలు పెరిగిపోతున్నాయి కదా. పేదవాడు చనిపోయే పరిస్థితి వస్తుంది. కల్తీ మద్యం దాగి కల్తీ బలైపోతాం. ఎన్నో కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితి. మీరు ఒకటి ఆలోచించండి, ఒక వ్యక్తి చచ్చిపోయినా 10 మందిని బతికించాలి, 10 మందికి మేలు చేయాలనే ఉద్దేశం, కాన్సెప్ట్తో ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు జరిగేది అది. తప్పులు జరగట్లంటలే, తప్పులు జరుగుతున్నాయి. వీటన్నిటినీ అరికడటానికి, దివ్య దృష్టితో చూస్తానికి పవన్ కళ్యాణ్ దశావతారాలు ఉన్నోడేం కాదు, అంటే 10 తలకాయలు ఉన్నోడేం కాదు. ఆయనకు ఉన్నది ఒకే తలకాయ. ఈ తలకాయతోనే బీజేపీ ఓ పక్కన దొబ్బుతుంది, టీడీపీ ఓ పక్కన ఎన్నుకోటు పొడుస్తుంది, ఓ పక్కన వైఎస్ఆర్ పార్టీ పవన్ అనేవాడు ఉంటే నాకు బతుకులేదనేది అతను నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే అతను అనేది ఉంటే నన్ను తొక్కుతానన్నాడు, తొక్కాడు కాబట్టి నా కోట్లు కూడా పనిచేయలేదు కాబట్టి రేపొద్దున అతను అనేది లేకోకుండా చూసుకోవాలనేది అతని ఆలోచన. మళ్ళీ 29లో సపోర్ట్ చేయకపోతే ఏంటనేది ఈయన ఆలోచన. అయ్యే చూసుకుంటాడా? సొంత జన సైనికులకే న్యాయం జరగకపోతే అయ్యే చూసుకుంటాడా? ఏం చూసుకుంటాడు సార్? ఒకసారి ఆలోచించండి. అతని మీద ఎంత ప్రెషర్ ఉందో ఆలోచించండి. అతను ఏ మాట మాట్లాడినా దాన్ని విషయం చేస్తున్నారు. నిన్న బ్లైండ్గా సపోర్ట్ చేసి లక్ష్మీనాయుడు విషయంలో వెళ్ళినట్టయితే మేము చెప్పామా కాపుల పార్టీ అని? కాపులు తప్పనేసి ఎవరూ లేరు అతనికి. జనసేన అంటే కాపుల పార్టీ అని ఒక ఎస్సీ మాట్లాడతాడు, ఏ శ్రవణ విజయ్ కుమారా లేదా ఇంకోడు జడ శ్రవణ్ జడలో, లేదా ఇంకో బీసీ మాట్లాడతాడు, ఇంకొక ఎస్టీ మాట్లాడతారు. ఇవాళ అందరు మనలో పొందాడు. ఎవరికి సమస్య వచ్చినా వెళ్తున్నాడు. కోయల్లో ఉన్న మా బంధువుల, మా కాపుల, మన్యం జిల్లాలో ఉన్న అడవుల్లో 250 మంది ప్రజలుంటే 4.5 కోట్లు పెట్టి బ్రిడ్జి కట్టి రోడ్లు వేయటానికి అలాగే మా కాపుల పార్టీ ఏంటి? రంగా గారిని, పవన్ కళ్యాణ్ని కాపు అనకూడదండి. అందులో మాత్రం వాళ్ళ ఇద్దరికి కూడా మినహాయింపే. మీరు చూడండి, వెంకటేశ్వరరావు అని ఆయనకి చెప్పులు కుట్టినటువంటి తెనాలి ఆయనకి ఏ విధంగా శాలువా కప్పి లక్షలు ఇచ్చి దండం పెట్టి, ఆయనకి కులం అనేది లేదండి. నిజంగా కూడా రంగా గారు ఎస్సీలతోనండి, మైనార్టీస్తోనండి బతికింది రంగా గారు కూడా. ఎంతమంది, ఎన్ని కులాల వాళ్ళండి, అలా అనకూడదండి. మాకు తెలిసి మేము రంగా గారితో ఆ రోజు మేము వెళ్ళామండి. ఓ పదిరికుప్పమా, ఓ రామకృష్ణాపురమా, ఒక చుండూరా, ఆయనతో పాటు వెళ్ళి తిరిగిన వాళ్ళమండి మేము. జరగంగానే వెళ్ళి స్పందించి మాకు రంగా వచ్చాడు. కులం వాళ్ళు కాపులు కాదు కదండి, దళితులండి. వాళ్ళిద్దరిని కూడా కులాలకు మినహాయింపు ఇచ్చి దయచేసి పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తులో ఇంకా బాగా కష్టపడతారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు పొలంలోకి వెళ్ళిన విషయం ఒక్కసారి చూడండి. మీరన్నా ఆ మీడియా చేసింది లేకపోతే లేదు. దయచేసి మా పవన్ కళ్యాణ్ గారు, మా ఛానల్లో పవన్ కళ్యాణ్ గారు అంతా లైవ్ వచ్చింది, వీడియోస్ కూడా వచ్చినాయి సార్.